హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాలక్ రైస్ అంటే గ్రీన్ క్యాండీ రైస్. పిల్లలకి పిల్లలు పాలకూర అంటే తొందర తినరు కదా, ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని అందులో బటర్ లేదా నెయ్యి 1 స్పూన్ ఆయిల్, ఒక 2 మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, చెక్క వేసుకోవాలి. ఇవి వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. దానిలో ఫస్ట్ ఒక ఆనియన్ నిలువుగా ఈ విధంగా కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి అది కూడా వేసుకోవాలి ఆనియన్స్తో పాటు. దానిలో బీన్స్ కూడా వేసుకోవచ్చు ఉంటే. నేను 1 బీన్ వేసాను. ఒక క్యారెట్ చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఎంతో కలర్ఫుల్గా హెల్తీగా ఉండే పాలక్ రైస్. ఇవి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి క్యారెట్ కొంచెం టైం పట్టిద్ది కాబట్టి ముందుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న టమాటో అవి వేసుకోవాలి. తర్వాత బఠానీ వేయాలి, ఒక 2 స్పూన్స్. బఠానీ పచ్చివే వేస్తున్నాను నేను. ఈ పచ్చి లేకపోతే మామూలుగా వేరే డ్రైవి ఉంటాయి కదా, అవి కూడా 4 అవర్స్ నీళ్ళల్లో నానబెట్టేసుకోవచ్చు. ఇది మా ఇంట్లో మొలిచిన పాలకూర, సీడ్స్ వేస్తే ఇలా ఒక టబ్ నిండా వచ్చింది. ఇది కట్ చేసి ఇప్పుడు రైస్ చేస్తున్నాను. చాలా బాగుంది. 2 టబ్బుల్లో వేసాను. ఎంతో హెల్దీ అయిన పాలకూర. ఇది కట్ చేసి శుభ్రంగా 2 టైమ్స్ కడిగి ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలాగే ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఫ్రై అవుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని ఫ్రై చేయాలి. కొంచెం అందులో నీరంతా తగ్గిన తర్వాత కొంచెం 2 స్పూన్స్ స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ కూడా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే విధంగా మొత్తం వాటిల్లో వాటర్ తగ్గి కొంచెం ఆయిల్ బబుల్స్ లాగా ఇట్లా పైకి వస్తుంది ఫ్రై అయ్యి. దానిలో 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అన్నీ కలపాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పట్టేంత వరకు ఈ ముక్కలకి కలిపిన తర్వాత దానిలో తగినంత సాల్ట్, అంటే రైస్కి, ఈ పీసెస్కి, ఈ వెజిటబుల్స్కి సరిపడంత సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటేనే కరెక్ట్గా సరిపోయిద్ది. ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర. దానిలోనే కొంచెం మ్యాంగో ఉంటే వేసుకోవచ్చు. చిన్న ముక్క మ్యాంగో కట్ చేసి వేసి గ్రైండ్ చేశాను. లేదంటే లాస్ట్లో లెమన్ పిండుకుంటే బాగుంటుంది. కొంచెం సాల్టు, పసుపు, కారం తగినంత కారం, అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అని, కొంచెం గరం మసాలా 1/2 స్పూను గరం మసాలా వేసుకొని మొత్తం ఫ్రై అయ్యే విధంగా పాలకూర అంతా ఇట్లా కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పోయి పాలకూరలోది కొంచెం ఆయిల్ బబుల్స్ లాగా పైకి వచ్చేంత వరకు ఈ విధంగా కలిపి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేస్తే అందులో పచ్చివాసన పోయి టేస్ట్ బాగుంటుంది. లేదంటే పచ్చిగా తినలేము. ఈ విధంగా కలర్ మారుతుంది. ప్లేట్ పెట్టి మూత పెట్టుకోవాలి. ముందుగా 1 గ్లాస్ రైస్, 1/2 కేజీ ఉడికించి పెట్టుకున్నాను. ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా చేసుకోవచ్చు, లేదా సపరేట్గా వండి అయినా చేసుకోవచ్చు. ఇట్లా పాలకూరలో వాటర్ అంతా పోయి బబుల్స్ వస్తున్నప్పుడు పైకి ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి కలుపుకోవాలి. మొత్తం పాలకూర పేస్ట్, వెజిటబుల్స్ అంతా రైస్కి పట్టేట్లు అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా, కారం ఈ టైంలో టేస్ట్ చూసుకోవాలి. సరిపోతే ముందుగా మామిడికాయ వేయలేదనుకోండి, ఇప్పుడు కొంచెం ఒక లెమన్
హాఫ్ లెమన్ పిండుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అని పిల్లలు చాలా ఇష్టంగా తినే గ్రీన్ క్యాండీ రైస్, పాలకూర రైస్ రెడీ. ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్వీట్ కార్న్, క్యారెట్ ఇవన్నీ వేయడం వలన ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన గ్రీన్ క్యాండీ రైస్. మామూలుగా కర్రీస్ అవి చేస్తే ఆకులు ఆకులు ఉంటాయని పిల్లలు తినరు కదా. ఈ విధంగా చేసి పెడితే ఏ ఆకులు ఏ కర్రీ తెలియదు కదా, చాలా చక్కగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.